వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. మొన్న ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఏ డే ఇన్ లారీ అని. దాని కంటిన్యూషన్ పార్టే ఇది అనమాట. ఆ రోజు పార్ట్ 1 పెట్టాను కదా, మీరు అందరూ చాలా బాగా చూశారు. బట్ ఒకటి లైక్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఒక లైక్ అయితే వేసేసుకోండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేసేయండి. ఓకేనా? ఈరోజు అయితే పార్ట్ 2 కదా. పార్ట్ 2లో మేము ఏం చేస్తామన్నది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అప్డేట్ ఇస్తానమాట. ఫస్ట్ అయితే 2:30 కల్లా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. బట్ పంతులు గారు అయితే 4 o'clockకే వస్తారంట. సరేలే బయట నుంచి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. అంటే అమ్మవారికి లారీకి పూజ అది చేసేసి అమ్మవారికి దండం పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఏం చేస్తాం, ఫస్ట్ పువ్వులు దొరకలేదు. 2:30 కదా, అందరూ లంచ్ టైం కాబట్టి పువ్వులు దొరకలేదు. సరే పువ్వులు దొరికిన తర్వాత కొబ్బరికాయలు దొరకలేదు. కొబ్బరికాయలు దొరికితే అసలు మెయిన్ ఇంపార్టెంట్ పసుపు కుంకుమ, అవి అయితే అస్సలు దొరకలేదు అన్నమాట. వీటన్నిటిని దొరికేలోపు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా 3:30 అయిపోయింది. సో ఇంకా అరగంటే కదా వెయిట్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. అందుకే ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒరే నన్ను చూడకుండా ఎక్కడికి వెళ్తావరా అని అమ్మవారు అడిగారని చెప్పి, అందుకే అలా చెప్పాను అనమాట. ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడకోకుండా మేము ఎక్కడ వెళ్ళిపోతామని ఆ అమ్మ మమ్మల్ని అయితే ముక్కు పట్టుకుని చెవు మెలిసి మరీ ఆపింది. అలా అమ్మవారిని చూసి ఇక్కడ పోతురాజు స్వామి కూడా ఉంటారనమాట, ఆయన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ అయితే మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. ఇంకా అంతకుముందు నుంచి ఎప్పుడు ఉంటుందో అయితే నాకు తెలియదు. బట్ అప్పుడు చాలా చిన్నగా ఉండేది. పోను టెంపుల్ని అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి టెంపుల్ దగ్గర మాత్రం ఇలాంటి రావి చెట్టు వేప చెట్టు కంపల్సరీగా ఉంటాయి కదా. ఇంకా చేసేది ఏమీ లేక మా అన్నయ్య ఏమో మా అఖిల్కి కాల్ చేశాడు. మా అఖిల్ వచ్చి మా అన్నయ్యను మా అఖిల్ వెళ్ళాము, పూలదండలు అవి తీసుకొని వచ్చుకున్నారు. నేను మా అత్త కొందనేమో కూర్చున్నాం అనమాట టెంపుల్ దగ్గర. కొందంతా అటు ఇటు ఆడుకుంటూ టెంపుల్ని అంతా వీడియో అది కవర్ చేసుకుంటూ కూర్చున్నాము. ఈ లోపల మా కుందన్ గాడు ఇది అఖిల్ మామీ ఫేవరెట్ ప్లేస్ అని చెప్తున్నాడు. అంటే మా తమ్ముడు కూడా ఎవ్రీ సండే ఇక్కడికి వస్తాడనమాట ట్రాక్టర్ తీసుకొని. సో అందుకని అలా చెప్తున్నాడు, ఇది అఖిల్ మామీ ఫేవరెట్ ప్లేస్ అని. కొందన్ చూడండి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు. అంటే లారీలో ఎంతసేపు కదలకుండా కూర్చునేసరికి ఏదో బంధించేసి ఒకసారిగా వదిలేస్తే ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు. సో ఆ టెంపుల్కి బయట అయితే పూలు కొబ్బరికాయలు బండారి ఇంకా అమ్మవారి చీరలు అలా అమ్ముతారనమాట. బట్ ఆయన కూడా పంతులు గారు వచ్చిన తర్వాతే వస్తారంట. ఈలోపు అక్కడ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడ నిమ్మకాయలు ఉంటాయని చెప్పి వాళ్ళ షాప్లో నుంచే తీసి ఇచ్చేశారు. నిమ్మకాయలు డబ్బులు ఎంతో చెప్పలేదన్నమాట. ఇంకా మేమేం చేసాము, నిమ్మకాయలు అయితే తీసుకున్నాం కానీ ఆయన వస్తారని చెప్పి చాలాసేపు చూసాము. ఇంకా నిమ్మకాయకి 5 రూపాయలు చెప్పనైతే లెక్క పెట్టాము. ఇంకా చెప్పి పంతులు గారికి అయితే ఇచ్చేసి ఆయనకి ఇవ్వమని చెప్పి వచ్చామంట. మరి ఏం చేస్తాం, ఆయన మేము అంతసేపు ఉన్నా సరే రాలేదు. నిమ్మకాయలు మాకు ఎక్కడా దొరకలేదు. అసలు ఆయనకి ఎంత అయితే అంత అని చెప్పి మా అన్నయ్య 100 రూపీస్ ఇచ్చేసి వచ్చాడనమాట. ఒకవేళ అన్న తక్కువైతే చెప్పండి అని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని. ఒకవేళ ఎక్కువైతే ఆయన్ని ఉంచేసుకోమని చెప్పారు. ఇంకా మా అఖిల్ గారు కూడా వచ్చేసాడు కదా, పువ్వుల దండలు కూడా అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మా అన్నయ్య ఏమో లారీ టైర్లు అన్నిటి నీట్గా కడుగుతున్నాడు అనమాట.
మా అన్నయ్య లారీ టైర్లు అన్ని నీట్గా కడుగుతుంటే మా కుందన కాడికేమో షర్ట్ నీట్గా ఉంది బాగోలేదని చెప్పి దానికి కొంచెం మురికి రాస్తున్నాడు అనమాట. మా అన్నయ్య మాత్రం చక్కగా కడుగుతున్నాడు లారీ టైర్లు అన్నిటినీ. పంతులు గారు వచ్చేలోపల అనమాట ఖాళీగా లేకోకుండా ఫాస్ట్గా ఈ పని అంతా చేసుకుంటే పంతులు గారు రాగానే పని అయిపోతుందని చెప్పి అయితే ఇలా నీట్గా ముందే వాష్ చేసి పెట్టుకుంటే సగం పని తగ్గిపోతుంది కదా, కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ముందుగానే అయితే ఇలా నీట్గా కడిగేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇలా కడిగేసేసిన తర్వాత మేమే అనుకున్నాము బండారు దొరికేసింది కదా ఇంకొకటి తెద్దాం అనుకున్నాము, బట్ అది కూడా దొరకలేదు. ఇంకేం చేస్తాం, పంతులు గారు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మొత్తం లారీ క్యాబిన్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాడు అన్నమాట మా అన్నయ్య. ఇలా బ్రేక్ చేయించిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్కటి లారీ ఫీల్డ్ ఇలా ట్రాన్స్పోర్టింగ్లో ఇలా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ బ్రేక్ చేయించిన తర్వాత కానీ బండిని వదిలేటప్పుడు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి రూల్స్ ఫాలో అవుతారంట. అది ఇలా వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పి అంటూ ఉంటారు. మా అన్నయ్య అయితే ఇలా ఫాలో అవుతున్నాడు. తను ఎప్పుడు అంటే తనకు మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, పైన యేసు ప్రభు బొమ్మ కూడా ఉంది కదా, అంటే మా అన్నయ్య ఒక ఓనర్ దగ్గర వర్క్ చేసేవాడు. అప్పుడు ఆయన గుర్తుగా అయితే దాన్ని అలా ఉంచేసుకున్నాడు అనమాట. అందుకే అంటే ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళనైతే మర్చిపోకూడదు కదా, అందుకని ఎక్కడి నుంచో ఆయన దగ్గర నుంచే మా అన్నయ్య స్టార్ట్ చేశాడు అసలు క్లీనర్గా డ్రైవర్గా అంటూ. ఆయన తర్వాత లారీ కొనుక్కున్నా సరే ఆయన మర్చిపోకూడదు అని చెప్పి ఆయన పేరు కూడా వేయించుకున్నాడు. చూడండి ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది కొండ అని చెప్పి, సృజనకు పైన మిర్రర్ పైన ఉంది కదా కొండ అని ఆయన పేరు అనమాట. అందుకే వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి అయితే ఏదైతే పేరు ఉంటుందో అదే పేరునైతే రాయించుకున్నాడు ఇక్కడ కూడా. ఇలా నీట్గా టైర్లు మొత్తం అంతా నీళ్ళతో అయితే కడిగేసిన తర్వాత ముందుగా తీసుకున్నాం కదా నిమ్మకాయలు, వాటన్నిటినీ కూడా క్లీన్ చేసి ఒక్కొక్క టైర్ కింద అయితే పెడుతున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా అంటే ఒకటేసారి అన్నీ సరిపోవు కదా, అంటే ఫస్ట్ బ్యాచ్ ఒకటి తీసుకెళ్ళాడు, ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ ఇంకొకటి వేస్తున్నాను. మా అన్నది 14 టైర్స్ లారీ అనమాట, అందుకని 14 కావాలి కదా లెమన్స్ కూడా, అందుకని చెప్పి అయితే ఇలా ఒక్కొక్క టైర్ కింద ఒక్కొక్కటి పెట్టి ముందు క్యాబిన్ దగ్గర ఇంకొకటి పెట్టి పూజ అయితే కంప్లీట్గా చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా పంతులు గారు పంతులు గారు అయితే వచ్చి తలుపులు తీసారన్నమాట. ఆయనకి చెప్పాము ఇక్కడ నిమ్మకాయలు తీసుకున్నామండి అని. సరే అండి నేను ఇస్తాలే, నాకు ఇచ్చేసేయండి డబ్బులు అన్నారు. బండారి కూడా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంటే, ఎందుకు నాన్న నేను ఇస్తానులే వచ్చేసేయండి అని చెప్పి అన్నారనమాట. ఇంకా అమ్మవారు అయితే నా కోసం చాలాసేపు ఉన్నారు కదరా నాన్న వచ్చేసేయండి లోపలికి అని పిలిచినట్టుంది. ఇంకా మేమే కాదు చూస్తున్నారు కదా, మేము గుళ్ళు వెళ్తున్నా సరే ఇక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా హారన్ అయితే కొడుతున్నమాట. ఒక్క రౌండ్ అన్న అమ్మ చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ అన్న చేసి ఒక హారన్ అయితే కొట్టి వెళ్తున్నారు. గుడి దాటేటప్పుడు కూడా ఒక హారన్ అయితే కొట్టి వెళ్తున్నారు. అమ్మ మేము వచ్చాము అని చెప్పి అయితే అమ్మవారికి చెప్తున్నారనమాట. మేము తీసుకొచ్చిన దండలు పువ్వులు అయితే అమ్మవారికి మంచిగా అలంకరిస్తున్నారు పంతులు గారు. చూడండి ఆ అమ్మ నిండు దర్శనం మీ అందరికి కూడా బాగుంటుంది కదా, అందుకే చూసేయండి, అందుకే చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మ, నిండుగా చక్కగా కలకల్లాడుతూ ఉన్నారు. అంతేగాని చూడండి అమ్మవారికి దిష్టి మాత్రం పెట్టకండి. పంతులు గారు అయితే పూజ అది చేసి చక్కగా అమ్మవారికి హారతి అయితే ఇచ్చారనమాట ఇక్కడ. ఇంకా మేము తీసుకెళ్ళినవన్నీ అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టేశారు. ఇంకా నేనైతే ఫస్ట్ వాటర్ చల్లుతున్నాను, మా అన్నయ్య ఏమో కుంకుమ అయితే వేస్తున్నారనమాట ఇక్కడ. అమ్మవారి బండారి అంటే పంతులు గారు ఇచ్చారు కదా, అది కొంచెం ఎక్కువ అయితే ఇవ్వలేదు, కొంచెం తక్కువ ఇచ్చారనమాట. దాన్ని మొత్తం లారీ అంతా సరిపోవాలి కదా, అందుకని అయితే నేను మా అన్నయ్య దాన్ని ఇంకా ఇలా అవ్వట్లేదని చెప్పి మా అన్నయ్య మొత్తం ఇంకా కొంచెం సేపట్లో ఏం చేస్తారు చూడండి, మొత్తం ఆ కుంకాన్నంతా
వాటర్లో అయితే కలిపేశాడు. అంటే మనం కొడుతున్నా సరే కనిపించట్లేదు అన్నమాట, సగం గాలికి అటు ఇటు పోతుంది. సో ఇంకా అని చెప్పి మా అన్నయ్య అయితే మొత్తం అంతా నీళ్ళల్లో కలిపేసేసి మొత్తం అంతా కొట్టేశాడు. నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు మా అన్నయ్య లారీ కొన్న తర్వాత నేనైతే ఫస్ట్ టైం బ్రేక్ చేయించినప్పుడు అసలు ఎప్పుడు రాలేదు నేను. ఇదే నాకు ఫస్ట్ టైం. ఏమో లోపల టెన్షన్ అనమాట. అంటే మా అన్నయ్య చాలా ప్రాణం కదా, నేను మిస్టేక్ చేస్తానే ఉన్నాను, నాకు భయం ఉన్నది. చూస్తున్నారు కదా, ఇంకా కంప్లీట్ వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. లారీకి పూజ అది కూడా చేసేసుకుని మంచిగా అలంకరించుకొని ఇంకా మా ఊరైతే వచ్చేసాము, అవనిగడ్డ. ఇవి చూస్తున్నారు కదా, ఆ రోజు మేము లక్ష్మీనారాయణ కళ్యాణం చేశాం కదా, వీళ్ళనైతే లక్ష్మీనారాయణగా భావించి ఇక్కడే ప్రతిష్టాపన చేశారు కదా, ఇంకా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా ముందుగా అయితే లోపలికైతే వెళ్ళి ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా రాముల వారిని అయితే ఇక్కడ ఆల్రెడీ డోర్ వేసేసారన్నమాట రాముల వారికి. బట్ ఆంజనేయ స్వామికి మాత్రం ఎప్పుడు డోర్ వేయరు, అది ఆంజనేయ స్వామి ఎప్పుడు బయటికి కనిపిస్తూనే ఉంటారనమాట. ఇంకా మా అత్త అనమాట ఈవిడే, మా డాడీ వాళ్ళ అక్క, మా మేనత్త అనమాట ఈవిడ. ఇంకా మా అత్త అయితే ఇక్కడే పూజలు అన్నీ చేస్తూ ఉంటుంది, ఇంకెక్కడే ఉండిపోతుంది అన్నమాట ఈ గుళ్ళోనే. మా అన్నయ్య ఏమో తీసుకొచ్చిన దండలు కొబ్బరికాయలు అన్నీ స్వామివారికి అలంకరిస్తున్నారు. ఆ బజరంగ బలికి బాగా గట్టిగా పూజ చేయాలని మా అన్నయ్య బాగా ఫిక్స్ అయ్యాడు. మా అత్త ఊరుకుంటుందా, మేము ఏదైనా ఒకటి మర్చిపోయినా సరే అది చేయండి ఇది చేయండి అని పక్క నుంచి చెప్తూనే ఉంటుంది. బా ఎంత క్యూట్గా ఉన్నాడు అక్కడ మన హనుమాన్. ఎంతైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి నోటమ్మట వచ్చేది హనుమాన్. మా అన్నయ్య అయితే చక్కగా స్వామివారికి దండం కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా మన చూడచక్కని రామయ్య వచ్చేసాడు చూడండి, ఎంత అందంగా ఉంటాడో మా రాముల వారు మాత్రం. అక్కడ కూడా పూజ అయిపోయింది. ఇంకా మా ఊరి నుంచి అయితే బయలుదేరేసామన్నమాట ఫాస్ట్గా. ఇంక ఈ లోపల గ్యాప్లో మా ఇంటికి వెళ్ళి మా పిన్నోళ్ళందరినీ పలకరించి, పిన్నోళ్ళని పెద్దమ్మోళ్ళని ఇంకా పెద్దమ్మోళ్ళని అక్క వాళ్ళని అందరినీ పలకరించి, మాకంటే ముందే కొందరైతే ఒక అఖిల్తో పాటే వచ్చేసాడు అనమాట. 3:30కే వెళ్ళిపోయాడు అక్కడికి. మేమైతే మొత్తం అంతా పనంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము. ఈ లోపల వాడు వెళ్ళి అందరితో ఆడుకుని అన్నం తిని కొంచెంసేపు టీవీ చూసి అంతా ఎంజాయ్ చేశాడు. బయట ఎండగా ఉంది నలిగిపోతున్నాడు అని చెప్పి ముందుగానే పంపించేసాం అనమాట. అలా టెంపుల్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 5 అయితే అయిపోయింది అనమాట. ఇక్కడే 5:30 అయిపోయింది. ఇంకొప్పుడైతే గబగబా బయలుదేరాలి, ఎందుకంటే మా మామయ్య వాళ్ళమ్మే మా కోసం వెయిట్ చేస్తుంది అన్నమాట ఇంటి దగ్గర. సో అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో మామిడికాయలు చూస్తున్నాను కదా, ఇవైతే పెనుమూడి బ్రిడ్జ్ మీద అనమాట మామిడికాయలు.
ఇక్కడైతే మామిడికాయలు మొన్నే పురుగులు అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అక్కడక్కడ పురుగులు ఏమన్నా వచ్చేస్తాయని ముందుగానే మామిడికాయలను అయితే కోసి చెక్ చేయించుకుంటున్నాడు. బాగానే ఉన్నాయి అంటే దానికి ఆల్రెడీ మచ్చలు అలా ఉన్నాయి అనమాట, అందుకని ఆ కాయనే కోయమన్నాడు. ఈ కాయలో ఉంటే కనుక ఇంకా అన్ని కాయల్లో ఉన్నట్టే అని చెప్పి అయితే డిసైడ్ చేసుకున్నాడు. మా అన్నయ్య అయితే కాయ తీసుకుని మళ్ళీ మాకైతే కాయ అయితే ఇచ్చాడనమాట నాకు తినమని. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు రియల్ బంగినపల్లి మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటారు చెప్పండి. అసలు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఆంటీ మాత్రం రేట్ ఎక్కువ చెప్తున్నారు, అందుకని. మా అన్నయ్య అయితే ఇక్కడ బేరం అడుగుతున్నాడు అనమాట. ఒక్కొక్క గుట్ట వచ్చేసి 300 చెప్తున్నారు ఆంటీ. 300 ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలా 3 గుట్టలు తీసుకుని అయితే 500 కాగితం చేతిలో పెట్టి వచ్చాడు మా అన్నయ్య. చూస్తున్నాను అబ్బా మళ్ళీ ఇంకా ఇప్పుడు తప్ప ఇంకా మళ్ళీ మామిడికాయలు 4 రోజులు పోతే వర్షాలు వచ్చేస్తే అస్సలు బాగోవు అసలు అప్పుడు తినడానికి. ఇంకా ఎటు చూసినా సరే పురుగులే ఉంటాయి. ఇక అప్పుడు కనుక చూసామనుక ఇంకా మామిడికాయలు తినబుద్ధి అవ్వదు. ఇక ఆ ఆంటీ అయితే నలిగిపోయిన వేయకుండా అని పనిమాల చెప్పాము. అక్కడ తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. ఏం చేస్తాం మనం, లారీలో అటు ఇటు తిరిగి అడ్వెంచరస్ చేసే లోపల అవి కాస్త నలిగిపోయినాయి. అసలు పచ్చికాయలు అన్నవే లేవు అనమాట. అలా పైకి అలా పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ కాయలన్నీ మాత్రం పండిపోయినాయి. తీసుకునేటప్పుడు అయితే గట్టిగానే ఉన్నాయి కానీ తర్వాత ఎందుకో కొంచెం అయితే నలిగినాయి కాయలన్నీ. నేనైతే పైనాపిల్ కూడా అడగమంటున్నాను. మొన్న ఇక్కడ అడిగాము మంగళగిరిలో, కిలో 80 రూపాయలు అని చెప్పారు. ఒక పైనాపిల్ 80 రూపాయలు అంట. అదే ఇక్కడ అడిగామన్నమాట. 3 కాయ అయితే 40, 3 కాయలు అయితే 100 అని చెప్పారు. సరే అని చెప్పి ఒక 100 రూపాయలు పైనాపిల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట అది ఇది కొనడం. ఫస్ట్ అయితే ఫ్రూట్స్తో తీసుకున్నాము. మంగళకరంగా ఉండాలి కదా అని మామిడికాయలతో మొదలెట్టాం మనం ఇక్కడ. ఇంకా వెళ్ళే దారిలో ఏమేం చేస్తామో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెళ్ళే దారిలో ఏమేం చేస్తామో అని వీడియో తీసేటప్పుడు నాకు కూడా తెలియదు కదా, బట్ ఎడిట్ చేసే టైంకి నాకు కూడా తెలుసులే ఏం చేస్తామా అన్నది. ఇంకా మామిడికాయలు అన్నిటిని అయితే తీసేసుకుని బయలుదేరేసాము. చూస్తున్నారు కదా, వచ్చేటప్పుడు ఇదంతా క్యాబిన్ ఖాళీగా ఉంది. ఈ బింది మిషన్ ఇవన్నీ మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాను అనమాట. ఇంకప్పుడు లారీలో వేస్తున్నాం కదా అని చెప్పి అక్కడి నుంచి అయితే తీసుకుని లారీలో అయితే వేసేసాను. ఇంకా పెనుమూడు బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. చూడండి, సాయంత్రం వేళల్లో సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించే వేళల్లో ఇంత చక్కటి దృశ్యాన్ని మీరందరూ కూడా చూడండి. అబ్బా ఎంత బాగుంటుందో అసలు. మబ్బులతో కమ్ముకుంటున్న సూర్యుడు, అలా చల్లగాలి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ చేపలు పడుతున్నారు అనమాట ఇక్కడ. ఈవినింగ్ అయితే చాలు ఈ బ్రిడ్జ్ అంతా భలే సందడిగా ఉంటుంది. ఒక పక్కన చేపలు పట్టే వాళ్ళు అయితే ఇంకో పక్కన బీటేసేవాళ్ళు, ఇంకో పక్కన లవర్స్, ఇంకో పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు పిల్లలతో పాటు చూద్దామని వచ్చేవాళ్ళు. అలా రకరకాల జనరేషన్స్ అందరూ ఈ బ్రిడ్జ్ మీదే కనిపిస్తారు మనకి. చూసే వాళ్ళకి నేత్రానందం అయితే మంచిగా ఉంటుంది. ఇలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్నప్పుడు సగం అయితే కాశీలో పడవలు అన్నీ పెట్టుంటాయి కదా, అలా అనిపిస్తుంది ఒక నిమిషం మాత్రం. సడన్గా చూస్తే భలే ఉంటాయి అసలు పడవలు. చూసారా, మొత్తం కృష్ణానదంతా పడవలతో పెట్టేసినట్టే ఉంది. ఆ కూర్చుంటానికి ఆ మెట్లు చూసారా ఎంతమంది కూర్చున్నారో. నాకు కూడా అక్కడ కూర్చోవాలని బాగా కోరిక, బట్ నా కోరిక ఏమిటో ఎప్పుడు నెరవేరదు.
ఇంకా మేమైతే మధ్యాహ్నం ఏమీ తినలేదు కదా, అందుకని చెప్పి అయితే మేము మా ఫేవరెట్ మామిడికాయలో మాత్రం చాలా ఫేమస్ అనమాట టమాటో మసాలా. అబ్బా భలే చేస్తారు అసలు టమాటో మసాలా మాత్రం. అందుకే 2 ప్యాకెట్లు టమాటా మసాలా, ఒక వంకాయ బజ్జీ, ఒక కోడిగుడ్డు అలా మొత్తం అన్నీ అయితే తీసేసుకున్నాము. ఏంటి టెంపుల్కి వెళ్ళారు కోడిగుడ్డు తింటారా అని అనుకోవచ్చు. అమ్మవారికే మేము నైవేద్యం దగ్గర నాన్ వెజ్ పెడతారు, అలాంటిది మనం తింటే ఏమైంది. చక్కగా టమాటా మసాలా అయితే అలా టమాటాతో సహా దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయ బజ్జీని దాంతో కలిపి మిక్చర్ చేసి పెడితే పైనుంచి కొంచెం పెరుగును అలా దట్టించి కొత్తిమీర పల్లీలతో దాన్ని డెకరేషన్ చేసి ఇస్తాడు. ఉంటుంది అలా మసాలా అయితే తినేసి మళ్ళీ లారీ అయితే స్టార్ట్ చేసామా. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు మనకు కూరగాయలు అయితే కనిపించినాయి. ఈ మామగారి దగ్గర చూస్తున్నారు కదా, ఈ మామగారి దగ్గర కూరగాయలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ కాస్ట్ ఎంతో అనుకుంటున్నారు కదా, అది కూడా చాలా చీప్ అండి కాస్ట్ కూడా. అన్నీ మా అమ్మగారి తోటలో పండినయేనంట. బంగాళదుంపలు అయితే కంపల్సరీ బయట నుంచి తీసుకొచ్చినలానే అనిపిస్తున్నాయి. రిమైనింగ్ అన్నీ వాళ్ళ తోటలోనే అని చెప్పారు. అన్నీ కిలో 20 రూపాయలు మాత్రమే. అసలు ఇంకా మన గోంగూర అయితే కట్ట 5 రూపాయలు అంట. కట్ట 5 రూపాయలకి అంత పెద్ద గోంగూర ఎవరిస్తారండి బాబు. అసలు అందులోనూ కొండ గోంగూర కాదు, పుల్లగా లేకోకుండా ఉంటుంది కదా మామూలు గోంగూర, అదైతే అనమాట. ఇంకేవైనా కిలో 20 రూపాయలు. టమాటాలు ఒక్కటే కిలో 40 రూపాయలు అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా కిలో 20 రూపాయలు మాత్రమే. మేమైతే వంకాయలు, బెండకాయలు, టమాటో, గోరు చిక్కుళ్ళు, పచ్చిమిరపకాయ, గోంగూర అయితే తీసుకున్నాము. మళ్ళీ ఎక్కేసిన తర్వాత ఇప్పుడైతే కోడిగుడ్డు బజ్జీ అయితే తింటున్నాం అనమాట. అంటే ఫస్ట్ రౌండ్లో టమాటా మసాలా తినేసాం కదా, అందుకే టమాటాలు కొనుక్కొచ్చే లోపల అది అయితే అరిగిపోయింది. అందుకని ఈసారి స్ట్రాంగ్గా ఉండాలని ప్రోటీన్తో చేసిన బజ్జీ అయితే వేస్తున్నాం అనమాట. కొందరికి అయితే మధ్య మధ్యలో తినిపిస్తున్నాను, కానీ కొందరు ఇంటి దగ్గర పెద్దమ్మలు తినిపించేశారు కదా, అందుకని చెప్పి వాడికి ఆకలి లేదన్నాడు. ఇంకా మేమైతే లాగించేసాము. వాడి కోసం సపరేట్గా అయితే ఉంచేసాము ఒక పొట్లము, వాడికి ఆకలిస్తే పెడదాంలే అని చెప్పి. మేమైతే చక్కగా ఎవరిది వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా అయితే అలా రోడ్డు పక్కన ఆపుకొని నచ్చిన ప్లేస్లో తింటూ ఉంటే పక్క నుంచి చల్లగాలి. మేము ఆపిన ప్లేస్ కూడా పక్కనే చెరువు, దానికి ఆనుకుని చుట్టూ పచ్చని చెట్లు, భలే ఉంది అసలు. శుభ్రంగా తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. లారీ చూడండి పెళ్లి కూతురు అయిపోయింది ముస్తాబులాగా. మళ్ళీ నైట్ అయింది కదా, దీని నిండా ఎన్ని లైట్స్ ఉన్నాయో. మా అన్నయ్య మాత్రం దీన్ని నిజంగానే పెళ్లి కూతురులా రెడీ చేశాడని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాను కదా నేను. ఏదో పెళ్ళింటికి వెళ్తే అలానే, లేదంటే ఏదన్నా పార్టీకి వెళ్ళినప్పుడు మంచి మంచి కలర్ఫుల్ లైట్స్తో భలే కనిపిస్తాం కదా మనం, అలానే ఉంది నాకు మా అన్నయ్య ఇన్ని లైట్స్ వేసేసరికి. ఇంకా నైట్ అయితే అయిపోయింది కదా, మన కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవిలోకి అయితే వచ్చేసాము. ఈ రోడ్ అయితే మీకు ఆల్రెడీ అంతకుముందు నేను మా అన్నయ్య అవనిగడ్డ వెళ్ళి ఏమేమి తీసుకొచ్చామని చెప్పి ఒక వీడియో అయితే ఉంది. దాని డిస్క్రిప్షన్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే చూసేయండి. ఆ రోడ్డు అనమాట. బట్ అప్పుడు బండి మీదే వెళ్తున్నాం కదా, బండి లారీ అంత హైట్ అయితే ఉండదు కదా, కింద ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడేమో మనమేమో 2వ ఫ్లోర్లో ఉన్నట్టు, ఫస్ట్ ఫ్లోర్లోనేమో రోడ్డు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా దారిలో అయితే చూసారా, మా టైర్ మధ్యలో ఇంత పెద్ద రాయి అయితే చిక్కుకుందనమాట. అంటే పక్కన ఆటో వాళ్ళకి ఒక అదే 3 చక్రాల ఆటో ఉంటుంది కదా, చిన్న ఆటో, దానికి స్పేస్ ఇద్దామని అయితే మేము పక్కకు వచ్చేసరికి ఆ పక్కనే ఉన్న రాయి అయితే ఇలా టైర్ మధ్యలోకి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, టైర్ కొంచెం అయితే గీసుకుందనమాట. మాకైతే తెలియలేదు, కానీ మా అన్నయ్య అయితే ఏదో టైర్ మధ్యలో ఉంది, సౌండ్ వస్తుందని చెప్పి అయితే లారీని అయితే ఆపాడనమాట. ఆపిన తర్వాత ఇలా చూస్తే ఇంత పెద్ద రాయి ఉంది. ఇంకా దాంట్లో లోపల నుంచి బండిలో నుంచి ఒక రాడ్ అయితే తీసుకుని దాన్ని అయితే కొట్టేశాడు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. పక్కనేమో టైం చూస్తే 8:30 అయిపోయింది. మా మావయ్య వాళ్ళ అమ్మాయి పాపం ఇంటి దగ్గర ఒక్కటే ఉంది. మామూలుగా అయితే ఏదో వండుకుని తినేసానని చెప్పింది, బట్ దానికి బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పి ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో బెజవాడ బకెట్ బిర్యానీ అని చెప్పి ఇచ్చారు. 100 రూపీస్ అంట బిర్యానీ ఇది.
సరేలే, ఇప్పుడు మేము కూడా అంత పెద్ద బిర్యానీ తీసుకెళ్ళినా తినే కెపాసిటీ లేదులే, అంటే ఇప్పుడే కదా ఇన్ని టమాటా మసాలా తిన్నాము, మళ్ళీ ఏం తింటాంలే అని చెప్పి ఒక బిర్యానీ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయి ఇక తినేసి పడుకున్నాం అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. లారీలో కుకింగ్ అంతా ఎప్పుడన్నా ట్రై చేసి మీకు చూపిస్తూ ఉంటాను. చూసారు కదా, కొందనగాడి ఇంటికని గ్యాప్లో మా పిన్ని చేత అయితే ఇలా సాయిబాబాది దారం అయితే కట్టించుకున్నాడు అనమాట. ఎనీవే, నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్, మీకు తెలిసిన వాళ్ళకి ఒక షేరు చేసేయండి. మరి అసలే నైట్ అయిపోతుంది, తినేసి పడుకోండి. జాగ్రత్త, బయట వర్షాలు ఇవి పడుతున్నాయి కదా, జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ తాగండి, దోమలు అవి లోపలికి రానివ్వకోకుండా మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ నైట్.